హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో ఉండే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కావచ్చు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కావచ్చు, ఆర్థిక సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రాంతీయ సంస్థలు బ్యాంకులు కావచ్చు, వీటన్నింటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, మొత్తం దాని యొక్క డీటెయిల్స్, అన్ని బ్యాంకులు, అన్ని రకాల బ్యాంకుల యొక్క మొత్తం బ్యాంకు పేరు, దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది, మొత్తం లిస్ట్ అనేది వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా ఇవి ఎవరైతే స్టేటు సెంట్రల్ లెవెల్లో ప్రభుత్వేతర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో, ప్రభుత్వ ఉద్యోగేతర పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇండియాలోనే ది లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి అన్అకాడమీ. వీళ్ళు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం కొన్ని కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి రక్షక్ అనే పేరుతో కంప్లీట్గా 5 months కంప్లీట్ బ్యాచ్ కోర్స్ తీసుకొస్తున్నారనమాట. ఇది ప్రిలిమ్స్కి, మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. మొత్తం 8 మంది ఎడ్యుకేటర్ల ద్వారా ఈ రక్షక్ అనే బ్యాచ్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఈ బ్యాచ్ అనేది 5 months కంటిన్యూ అవుతుంది. ఇది ఆల్రెడీ మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అయితే అయ్యింది అండ్ మీరు ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా మనకి ఏపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తం 11 మంది ఎడ్యుకేటర్ల ద్వారా మనకి ఈ సంబంధించిన కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ అండ్ అసిస్టెంట్ టెస్ట్ పేపర్ అనేది కండక్ట్ చేయబోతున్నారండి. ఇది November 6th ఉండబోతోంది. ఈ టెస్ట్ 150 ప్రశ్నలు, 150 నిమిషాలు. ఇది ఒక స్కాలర్షిప్ టెస్ట్. ఎవరికైతే ర్యాంక్ 1 నుండి ర్యాంక్ 4 వరకు కూడా ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారనమాట సబ్స్క్రిప్షన్లో. ఇది ఒక స్కాలర్షిప్. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మాక్ టెస్ట్ సిరీస్ అండి. ఇది కూడా 150 నిమిషాలు, 150 ప్రశ్నలు. ఇది కూడా స్కాలర్షిప్ టెస్టే. ఇది కూడా ర్యాంక్ 1 నుండి 10 వరకు ర్యాంక్ సంపాదించిన వారికి పర్సంటేజ్ ఆఫ్ డిస్కౌంట్ ఇస్తారనమాట ప్లస్ సబ్స్క్రిప్షన్ మీద. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని, అంటే ఇదంతా కూడా జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్ మీద ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకి యూట్యూబ్ ఫెస్టివల్ అని చెప్పి వీళ్ళు అన్అకాడమీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ ఎవ్రీ ఫ్రైడే వచ్చేసి మనకి ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామ్స్కి సంబంధించిన 14 hours లైవ్ క్లాసెస్ అయితే ఇస్తారు. అదేవిధంగా మనం ప్లస్ ఫీచర్స్ ఏంటి అంటే మనకు నచ్చిన ఎడ్యుకేటర్తో నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. రెగ్యులర్గా డౌట్ క్లియరెన్స్ ఉంటాయి. మనకి సిలబస్ కవర్ చేస్తారు. ఫ్రీ టెస్ట్ సిరీస్, వీక్లీ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఫ్రీకి ప్లస్కి సబ్స్క్రిప్షన్కి తేడా చూస్తే ఫ్రీలో అన్నీ కూడా అన్లిమిటెడ్ అండి. బట్ ప్లస్లో కూడా కంప్లీట్ అండ్ అన్లిమిటెడ్లో మీకు రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 1 monthకి 1700 రూపాయలు సబ్స్క్రిప్షను. అదే మన కోడ్ వాడితే, కోడ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, EDUTEC టెక్ 10 అనే కోడ్ వాడితే మీకు 1530 రూపాయలకి రావడం జరుగుతుంది. అంటే 10% డిస్కౌంట్ ఇస్తారు. ఎవరైతే ఇంటి దగ్గర ఉండి కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్. దీనికి సంబంధించిన రిలేటెడ్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్గా చూసుకుంటే బ్యాంక్ పేరు బ్యాంక్ ఆఫ్ బరోడా అండి. ఇవి పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు. పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండే, ప్రభుత్వం నడిపించే, ప్రభుత్వం దీని యొక్క బాధ్యత తీసుకునే బ్యాంకులు అనమాట. ఇందులో ఫస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా, దీని యొక్క ప్రధాన కార్యాలయం అల్కాపురిలో ఉంది. తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అనమాట. దీన్ని పిఎస్బి అంటారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చెప్తున్నవన్నీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు. బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి ముంబైలో ఉంది. ముంబైని మన దేశానికి ఆర్థిక రాజధాని అని పిలుస్తారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇది పూణేలో ఉంది. పూణే అనేది మహారాష్ట్రలో ఒక నగరం. తరువాత కెనరా బ్యాంక్ అండి. కెనరా బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. బెంగళూరు అనేది కర్ణాటక యొక్క రాజధాని. తరువాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇది కూడా ముంబైలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. తరువాత కార్పొరేషన్ బ్యాంక్ అండి. ఈ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మంగళూరులో ఉంది. తరువాత ఇండియన్ బ్యాంక్ యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది. చెన్నై అనేది తమిళనాడుకి రాజధాని. అండ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఇది కూడా చెన్నైలోనే ఉంది. అండ్ ఇండియన్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇది న్యూఢిల్లీలో ఉంది. అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంది. గుర్తుపెట్టుకోండి, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఈ పంజాబ్ అనే పేరుతో గుర్తుపెట్టుకోండి, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి. తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నెంబర్ 1 గవర్నమెంట్ బ్యాంక్ అనమాట. ఇది అంటే ఉన్న బ్యాంకుల్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్న బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని షార్ట్కట్లో మనం SBI అంటూ ఉంటాం. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. యూకో బ్యాంక్, ఇది కూడా కోల్కతాలో ఉంది. సో కోల్కతాలో ఎక్కువగా దీనికి బ్రాంచెస్ ఎక్కువ.
దేశవ్యాప్తంగా చూసుకుంటే. నెక్స్ట్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ అనమాట ఇండియాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అతిపెద్ద బ్యాంకు. ముంబైలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. చూసుకోండి, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు రెండు కూడా మనకి ముంబైలోనే ఉన్నాయి. తరువాత చూసుకుంటే ఇప్పుడు మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల గురించి తెలుసుకున్నాం, అంటే పిఎస్బి గురించి. ఇప్పుడు మనము ప్రైవేట్ రంగ బ్యాంకులు వాటి ప్రధాన కార్యాలయాలు, అంటే ప్రైవేట్గా నడిపే బ్యాంకులు వాటి యొక్క ప్రధాన కార్యాలయాల లిస్ట్ ఒకసారి చూసుకుందాము. ఫస్ట్గా చూసుకున్నట్టయితే అలహాబాద్ బ్యాంక్ అండి. ఈ బ్యాంకు కోల్కత్తాలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్. అదేవిధంగా ఆంధ్ర బ్యాంకు, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ని యూనియన్ బ్యాంకులో విలీనం చేసేశారు. ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ ఉండేటప్పుడు దాని యొక్క హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో ఉండేది. తర్వాత యాక్సిస్ బ్యాంక్ అండి, దీని యొక్క హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై. బంధన్ బ్యాంకు, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి కోల్కత్తా. కాథలిక్ సిరియన్ బ్యాంకు త్రిశూర్లో ఉంది. అండ్ సిటీ యూనియన్ బ్యాంకు, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి తంజావూరు. అండ్ డీసీబీ బ్యాంకు, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబై. ధనలక్ష్మి బ్యాంకు, దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి త్రిశూర్. అండ్ ఫెడరల్ బ్యాంకు కొచ్చి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబై. ఐసిఐసిఐ బ్యాంకు ముంబై. ఇవి టాప్ బ్యాంక్స్ అనమాట ఈ రెండు కూడా. ఈ రెండు హెడ్ క్వార్టర్స్ ముంబైలోనే ఉన్నాయి. తర్వాత ఐడిబిఐ బ్యాంకు ముంబైలో ఉంది హెడ్ ఆఫీసు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ముంబైలో ఉంది హెడ్ ఆఫీసు. ఇండస్ఇండ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ అనేది శ్రీనగర్లో ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ కర్ణాటక బ్యాంక్ అనేది మంగళూరులో ఉంది. కరూర్ వైశ్య బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కరూర్లో ఉంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. ఓకే. అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కరూర్లో ఉంది. నైనిటిల్ బ్యాంక్ వచ్చేసి నైనిటిల్లో ఉంది. సో రీసెంట్గానే నైనిటిల్లో సుగంధ ద్రవ్యాల ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు నైనిటాల్లో, గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆర్బిఎల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి త్రిశూర్లో ఉంది. సిండికేట్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మణిపాల్లో ఉంది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ వచ్చేసి తూత్తుకుడిలో ఉంది. ఎస్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. తరువాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు జాబితా మరియు వాటి ప్రధాన కార్యాలయాలు. మనము పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల గురించి తెలుసుకున్నాం, ప్రైవేట్ బ్యాంకుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. బ్యాంక్ పేరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, దీని హెడ్ ఆఫీస్ వరంగల్లో ఉంది. తర్వాత ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, దీని హెడ్ ఆఫీస్ కడపలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్ రూరల్ బ్యాంక్ ఏటానగర్లో ఉంది. అండ్ ఆర్యవర్ట్ బ్యాంక్ వచ్చేసి లక్నోలో ఉంది. అస్సాం గ్రామీణ వికాస్ బ్యాంక్ వచ్చేసి గౌహతిలో ఉంది, ఇది యూపీ బ్యాంక్. అండ్ ఇది ఉత్తర అరుణాచల్ ప్రదేశ్ బ్యాంక్. అండ్ బంగియా గ్రామీణ వికాస్ బ్యాంక్ వచ్చేసి బెర్హంపూర్లో ఉంది. బరోడా గుజరాత్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి వడోదరాలో ఉంది. బరోడా రాజస్థాన్ క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి అజ్మీర్లో ఉంది. తర్వాత బరోడా యూపీ బ్యాంక్ వచ్చేసి గోరఖ్పూర్లో ఉంది. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి గుంటూరులో ఉంది. ఛత్తీస్గఢ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ వచ్చేసి రాయ్పూర్లో ఉంది. దక్షిణ బీహార్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి అశోచక్లో ఉంది. ఎల్లక్వై దేహతి బ్యాంక్ అనేది శ్రీనగర్లో ఉంది. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్. హిమాచల్ ప్రదేశ్ బ్యాంక్ వచ్చేసి మండిలో ఉంది. జమ్మూ అండ్ కాశ్మీర్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి న్యూ యూనివర్సిటీలో ఉంది. అండ్ జార్ఖండ్ రాజ్య గ్రామీణ బ్యాంక్ వచ్చేసి రాంచీలో ఉంది. కర్ణాటక గ్రామీణ బ్యాంక్ వచ్చేసి గాంధీనగర్లో ఉంది, గాంధీనగర్ అంటే గుజరాత్. అండ్ కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి ధార్వాడ్లో ఉంది. కేరళ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మలప్పురంలో ఉంది. మధ్యప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి ఇండోర్లో ఉంది. మధ్యాంచల్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి సాగర్లో ఉంది. మహారాష్ట్ర గ్రామీణ బ్యాంక్ వచ్చేసి ఔరంగాబాద్లో ఉంది. మణిపూర్ రూరల్ బ్యాంక్ వచ్చేసి ఇంఫాల్లో ఉంది. మేఘాలయ రూరల్ బ్యాంక్ వచ్చేసి పోలీస్ బజార్లో ఉంది. మిజోరాం రూరల్ బ్యాంక్ వచ్చేసి బజ్వాల్లో ఉంది. నాగాలాండ్ రూరల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి కోహిమాలో ఉంది. ఒడిశా గ్రామ్య బ్యాంక్ వచ్చేసి భువనేశ్వర్లో ఉంది. పశ్చిమ బంగా గ్రామీణ బ్యాంక్ వచ్చేసి హౌరాలో ఉంది. అదేవిధంగా ప్రైమరీ యూపీ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి మొరాబాబాద్లో ఉంది. మదురై భారతీయ గ్రామ బ్యాంక్ వచ్చేసి పుదుచ్చేరిలో ఉంది. గుర్తుపెట్టుకోవాలి, బ్యాంకులు ఉండే ప్రదేశాలు. ప్రాంతీయ బ్యాంకులు అంటే ఓన్లీ ఆ ప్రాంతంలో మాత్రమే దాని చలామణి ఉంటుందన్నమాట. సో అవి నేషనల్ వైడ్గా దాని సర్వీస్ని అందించడానికి పెద్ద బ్యాంకులతో టైఅప్ అవుతాయి. అండ్ పంజాబ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి కపూర్తాలా ఉంది. రాజస్థాన్ మరుదురా గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి జోధ్పూర్లో ఉంది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ వచ్చేసి చిత్తూరులో ఉంది. సర్వ హర్యానా గ్రామీణ బ్యాంక్ వచ్చేసి రోహతక్లో ఉంది. సౌరాష్ట్ర గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి రాజ్కోట్లో ఉంది.
తమిళనాడు గ్రామ బ్యాంక్ వచ్చేసి సేలంలో ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నల్లకుంటలో ఉంది. త్రిపుర గ్రామీణ బ్యాంక్ వచ్చేసి అగర్తలలో ఉంది. ఉత్కల్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి బోలంగీర్లో ఉంది. అదేవిధంగా ఉత్తర బీహార్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి ముజఫరాపూర్లో ఉంది. ఉత్తరాఖండ్ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి డెహ్రాడూన్లో ఉంది. ఉత్తర బంగా క్షేత్రీయ గ్రామీణ బ్యాంక్ వచ్చేసి కుచ్ బెహార్ ప్రాంతంలో ఉంది దాని హెడ్ ఆఫీసు. విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి నాగ్పూర్లో ఉంది. అది ఇప్పుడు చిన్న ఫైనాన్స్ అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అంటారు కదా, అవి స్మాల్ ఫైనాన్సెస్ బ్యాంక్ జాబితా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏవేవి స్మాల్ ఫైనాన్స్లోకి వస్తాయి అనేది, ఏవేవి రీజన్ బ్యాంకులోకి వస్తాయి అనేది, ఏవేవి ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు, ఏవేవి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనే పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్గా చూసుకుంటే ఫైనాన్స్ బ్యాంక్స్లో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు దీని హెడ్ ఆఫీస్ జైపూర్లో ఉంది. క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి జలంధర్లో ఉంది. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంది. ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ త్రిస్పూర్లో ఉంది. ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ బెంగళూరులో ఉంది. నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ గౌహతిలో ఉంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ నవీ ముంబైలో ఉంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి బెంగళూరులో ఉంది. ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి వారణాసిలో ఉంది. ఓకే, ఇప్పుడు చెల్లింపు బ్యాంకులు పేమెంట్స్ బ్యాంక్స్ అంటారు కదా, పేమెంట్స్ బ్యాంక్స్ లైక్ పేటిఎం పేమెంట్స్ ఇలాంటి బ్యాంక్స్ అనమాట. పేమెంట్ చేసే బ్యాంకులు, చిన్న బ్యాంకులు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసి న్యూఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉంది. ఫినో పేమెంట్స్ బ్యాంక్ ముంబై హెడ్ ఆఫీస్లో ఉంది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ న్యూఢిల్లీలో ఉంది. జియో పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసి ముంబైలో ఉంది. ఎన్ఎస్డిఎల్ పేమెంట్స్ బ్యాంక్ వచ్చేసి ముంబైలో ఉంది. పేటిఎం పేమెంట్స్ బ్యాంకు నోయిడాలో ఉంది. ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు. తర్వాత మన ఇండియాలో ఉన్న కొన్ని భారతీయ ఆర్థిక సంస్థలు, ఇప్పుడు డబ్ల్యూబి అంటే వరల్డ్ బ్యాంకు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక సంస్థలు. ఆర్థిక సంస్థలు అంటే ఓన్లీ రుణాలు మంజూరు చేసే సంస్థలే కాదు, రుణాలని హ్యాండిల్ చేసే సంస్థలను కూడా ఆర్థిక సంస్థలు అంటారు. అయితే ఎగ్జిమ్ అనే సంస్థ ఇది ముంబైలో ఉందండి. నాబార్డ్ అనేది ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంది. ఎన్హెచ్బి అనే హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీలో ఉంది. సిడ్బీ బ్యాంక్ వచ్చేసి లక్నోలో ఉంది. ఇవి మొత్తం లిస్ట్ అన్నమాట. ఇవి నేను ఇక్కడ ఏమేమి చెప్పానంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు, అదేవిధంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ రంగ బ్యాంకులు, తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అండ్ పేమెంట్స్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు. ఈ లిస్ట్ అంతా చెప్పాను. ఈ లిస్ట్ అంతా కూడా మీకు ఒకేసారి గుర్తుండదు. మీరు వీడియోని ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీటిని వీలైతే మీరు ఎక్కడైనా నోట్స్ రాసుకోండి. ఇందులో ప్రప్రథమంగా మీకు ఎక్కువ న్యూసెస్లో ఏ బ్యాంకులు కనబడుతున్నాయో వినబడుతున్నాయో వాటి పేర్లు, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ని మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకుంటే పరీక్షల్లో వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా న్యూస్లో నిలబడిన సంస్థలు ఏంటో వాటిని టార్గెట్ చేసుకొని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పూర్తిగా వినికిడి లేని సంస్థల యొక్క పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మన టోటల్ ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే ఆల్ అయిన ఐకాన్ మీద బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.